या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ పరమపావనమైనటువంటిది గాయత్రి మంత్రం, అవినాశి గాయత్రి మంత్రం. జగన్మాత గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయార్ముఖై 5 విధాలైనటువంటి సుందర వదనార విందాలతో విరాజిల్లుతూ భక్తుల హృదయంలో ప్రవేశించి కోటి కోటి బాల సూర్యుల వంటి కాంతితో విరాజిల్లుతూ బ్రహ్మజ్ఞాన సిద్ధిని సాధకులకు అనుగ్రహిస్తూ ఉన్నది. కోటి కోటి బాల సూర్యుల వంటి కాంతితో భక్తుల హృదయాకాశంలో విరాజిల్లు కన్నతల్లి భక్త సులభురాలు, పూజించుటకు సులభురాలు, ధ్యానించుటకు సులభురాలు. సర్వబ్రహ్మాండాలన్నిటికీ సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి అమ్మను ధ్యానించేందుకు ఏం కావాలి? ఏమీ అవసరం లేదు. నిర్మలమైనటువంటి స్వచ్ఛ భక్తి మాత్రమే కావాలి. ఇంకా ఏం కావాలి? ఏ వస్తువులు అవసరం లేదు. శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ వల్లనే అత్యున్నతమైనటువంటి దివ్య జ్ఞానం తల్లి భక్తులకు ప్రసాదిస్తుంది. సర్వులకు సులభురాలు, సులభ ప్రసన్నురాలు, సర్వాభీష్ట ప్రదాయిని, సకల భువనములన్నిటికి ఈశ్వరి, క్రోధ నివారకురాలు అని జగన్మాతకు నామం. అంటే ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియకుండా చిన్న చిన్న తప్పులు ఏవైనా చేస్తూ ఉంటారు. దానివల్ల అనేక మందికి కోపం రావచ్చు. ముక్కోటి దేవతలకు కూడా మీ మీద కోపం వచ్చినప్పుడు ఆ క్రోధాన్ని నివారణ చేయగలిగినటువంటి శక్తి అమ్మకు మాత్రమే ఉన్నది. అమ్మ యొక్క చల్లని చిరునవ్వు అమృతపు జల్లు. ఆ చిరునవ్వే అమృతపు జల్లు. అఖిల లోకాలను పరిపాలించేటువంటివి ఆ పాదాంబుజాలు. అందువలన క్రోధ నివారకురాలైనటువంటి తల్లికి నమస్కారం అన్నటువంటిది అమ్మకు ఇది చాలా సరిగ్గా సరిపోయేటువంటి మంత్రం. క్రోధ నివారకురాలు. ఎవ్వరికైనా సరే, ముక్కోటి దేవతలకైనా సరే మీ మీద కోపం కలిగినప్పుడు ఆ క్రోధాన్ని నివారించగలిగినటువంటి శక్తి అమ్మ పూజ వలన మీకు లభిస్తుంది. అమ్మ ధ్యానం వలన మీకు లభిస్తుంది. అమ్మ అనురాగం వలన మీకు లభిస్తుంది. అమ్మ ఉన్నటువంటి మీ ఇల్లు అనురాగాలకు నెలవు. మీ ఇల్లు ఒక తపో నిలయం, ఒక తపోవనం, ఒక శాంతికి మందిరం మీ గృహం. మీరు ఎలాంటి గృహంలో ఉన్నారన్నటువంటిది కాకుండా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ గృహం ఒక తపోవనం. ఎందువల్లంటే అమ్మ యొక్క చల్లని అనురాగం ఆ గృహాన్ని రక్షిస్తూ ఉంది. అమ్మ రక్షణ వలయంలో మీరు ఉన్నారు. ఎలాగా అంటే ఎప్పుడైనా చూడండి, కన్నతల్లి వంట చేసుకుంటూ పనులు చేస్తూ ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే నడక వచ్చినటువంటి బిడ్డ ఇల్లంతా నడుస్తూ ఆడుకుంటూ ఉంటాడు. తల్లి ఏ పని చేస్తున్నా తన చూపులను ఒక వలయాలులాగా చేస్తుంది. ఆ వలయాలతో ఎత్తైనటువంటి కోట బురుజులను తన కంటి చూపులతోనే కట్టి ఎత్తైనటువంటి కోట బురుజులు కడుతుంది. ఎవ్వరు కట్టలేరు అటువంటి ఎత్తైన కోట బురుజులు. తల్లి తన చల్లని చూపులతో అలాంటి రక్షణ గోడలను కట్టి ఎత్తైన కోట బురుజులను కట్టి బిడ్డను సంరక్షిస్తూ ఉంటుంది. తల్లి తన కంటి చూపులతోనే రక్షణ వలయాలను సృష్టిస్తుంది. కోట బురుజుల్లాంటి అద్భుతమైనటువంటి గోడలు కట్టి ఆ శిశువు ఎక్కడ పడిపోకుండా, ఏ ఆపద పొందకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా ఆ శిశువును తల్లి కంటి చూపున శిశువు దాటిపోలేదు.
ఇది సర్వసాధారణంగా లోకంలో తల్లి తన బిడ్డ ఏ పని చేస్తున్నా 1000 కళ్ళను ఆ బిడ్డ మీద ఉంచి తను మామూలుగా చేతులతో పని చేసుకుంటున్నప్పటికీ మనస్సు కళ్ళు బిడ్డ మీదనే ఉంటాయి. అటువంటి రక్షణ బాధ్యత ప్రతి మాతృమూర్తి తన శిశువు పట్ల వహిస్తూ ఉంటుంది. ఇక 1,000,000 నేత్రాలు కలిగినటువంటి తల్లిని గురించి ఏం చెప్పగలవు? ఏమీ చెప్పలేం. 1,000,000 నేత్రాలు కలిగినటువంటి తల్లి యొక్క రక్షణ వలయం అమేయమైనటువంటిది, అప్రమేయమైనటువంటిది, ఏ కొలతలకు అందనటువంటిది. అలాంటి రక్షణ గాయత్రి మంత్రరాజం ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. భ అన్నటువంటి బీజమంత్రం, దాని క్రింద ఒత్తు ఉంది, ఒత్తి దాన్ని పలకాల్సి ఉంటుంది. భ అన్నటువంటి బీజమంత్రాన్ని జపించడం చేత భర్గ అన్నటువంటి గ్రంథి వికసిస్తుంది, అమేయమైనటువంటి రక్షణ లభిస్తుంది. ఈ యొక్క భ అన్నటువంటి బీజమంత్రం ఇంద్రగాయత్రి మంత్రం. ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. ఋషీశ్వర్లు అథర్వవేద సంహితలో ఇంద్రునికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక్క శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఆ శ్లోకం చాలా కమనీయంగా, బాహ్యంగా దాన్ని ఎవరైనా తర్జుమా చేసినప్పుడు అర్థం వేరుగా ఉంటుంది. సంస్కృత భాష ఎన్నో ఒక పెట్టి లోపల ఇంకొక పెట్టి పెట్టినట్లుగా, అలాగే ఎన్నో పెట్లు పెట్టి ఆ ఒక పేటికల లోపల, చిట్ట చివరి పేటిక లోపల అసలైన మణి దొరుకుతుంది. ఈ ఒక్కొక్క పేటిక కూడా విలువైనటువంటిదే. వారి వారి మానసిక స్థాయిని అనుసరించి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం దొరుకుతూ ఉంటుంది. అందుకనే దైవికమైనటువంటి అంతరంగం, పవిత్రాతి పవిత్రమైనటువంటి గాయత్రి మంత్ర ధ్యానం బహు సంవత్సరాలు చేసిన తర్వాత వేదాలను ఎవరైనా అప్పుడు కొన్ని శ్లోకాలు తీసుకొని తర్జుమా చేస్తే ఒక మంచి పవిత్రమైన, కమనీయమైన, పారమార్థిక విలువలతో కూడినటువంటి పవిత్ర భాష్యాన్ని ప్రసాదించగలరు. అలాంటి పని చేసినటువంటి వాళ్ళు వ్యాస మహర్షులు, శంకరాచార్యులు, ఋషీశ్వరులందరూ అలాంటి భాష్యాలను మానవాళికి అందించారు. అందువల్ల పవిత్రత కావాలి హృదయంలో. ఆ పవిత్రతను ప్రసాదించేదే గాయత్రి మంత్రరాజము. ఇక్కడ ఇంద్రగాయత్రి మంత్రము, ఇంద్రుడు అనగా ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రియాలకు ఎవరు అధిపతి? మనకు నేత్రేంద్రియం ఉన్నది. ఆ నేత్రేంద్రియ వెనక ఉన్నటువంటి శక్తి ఏంటి? మనలో ఉన్నటువంటి సమస్త కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల వెనక ఉన్నటువంటి శక్తియే ఇంద్రశక్తి. ఆ శక్తిని ఆత్మ, పరమాత్మ, దేవి, ఓంకారము, ఇలాగ మనకు ఏ నామాలు ఇష్టమైనప్పుడు దానిని పెట్టి మనం పిలుస్తున్నాం. అందుచేత ఇక్కడ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు అన్నప్పుడు ఆ ఇంద్రుడు అన్నటువంటిది ఇక్కడ పరమాత్మ అన్నటువంటి భావనతో ఇక్కడ ఆ మంత్రాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అహం అహిన్ పర్వతే శిశ్రియాణం తష్టా అస్మై వజ్రం స్వర్యం తతక్షవాస్రాః ఇవ దేనవః స్యంద్యమానాః అంజః సముద్రం అవజగ్ముః ఆపః. చాలా అద్భుతమైనటువంటిది ఈ శ్లోకం. ఆవులు అద్భుతంగా అంబారావాలు చేస్తూ కొండల మీద నుంచి క్రిందకు దిగుతూ ఉంటాయి. ఆవులు ఎందుకు అంబారావాలు చేస్తూ ఉంటాయంటే వాని యొక్క దూడలు గృహంలో ఉండి తల్లి కోసం అవి అక్కడ చాలా దూరంగా అంబారావం చేస్తూ తల్లిని పిలుస్తూ ఉంటుంది. ఎన్ని మైళ్ళ దూరంలో ఉండి పిలిచినప్పటికీ బిడ్డ పిలుపు తల్లికి ఇక్కడ వినపడుతూ ఉంటుంది. అందువలన ఆవుల యొక్క పాల పొదుగులు ఒక విధమైనటువంటి స్పందనను పొంది ఆ శిశువుల కోసం వెళ్ళేందుకోసం ఆ ఆవులు, గోమాతలు చాలా వేగంగా కొండల మీద నుంచి అంబారావాలు చేస్తూ క్రిందకు దూకుతూ వస్తూ ఉంటాయి. అవి అలాగ వేగంగా దిగి వచ్చి తమ శిశువుల్ని చేరుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఓ ఇంద్రుడా, మేము సమర్పిస్తున్నటువంటి
ఈ అమృతతుల్యమైనటువంటి ఈ సోమరసాన్ని స్వీకరించి మిక్కిలి బలవంతుడు కమ్ము. ఇంద్రుణ్ణి బలవంతుడిని కమ్మనడం ఏంటి? ఆయనకు బలం ఉన్నది కదా. నేను సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క అమృతరసాన్ని స్వీకరించి నీవు బలవంతుడు కావాలి అంటూ ఉన్నారు. ఇక్కడ ఇంద్రుడు వృత్రాసురుడు అన్నటువంటి అసురుణ్ణి సంహారం చేశాడు. ఆయన ప్రప్రథమ శత్రు. అసురులలో ప్రథమ జాతుడైనటువంటి వాడు వృత్తాసురుడు. ఇతడిని ఎవ్వరూ సంహారం చేయలేరు. చాలా శక్తివంతుడు. ఇక్కడ వృత్రాసురుడు అన్నటువంటిది మనం చూచినప్పుడు ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సంహరించబడినటువంటి వాడు. మనిషి యందు ఇంద్రియాల ప్రకోపం వలన మనసులో జనించేటువంటి సమస్త కోరికలకు ఒక రూపం ఇస్తే ఆ రూపం వృత్రాసురుని రూపం అవుతుంది. ఆ రూపాన్ని జయించాలి, ఆ కోరికలు జయించాలి అంటే దానికి వజ్రాయుధం తప్ప ఇక ఏ ఆయుధం పనికిరాదు. ఆ వజ్రాయుధమే మనిషి యొక్క దృఢమైన దీక్ష, దృఢమైన సంకల్పం, దృఢమైనటువంటి నిష్ఠ, వజ్రాన్ని పోలినటువంటి నిష్ఠ, వజ్రం లాంటి కఠినమైనటువంటి శక్తి కలిగినటువంటి దృఢ దీక్ష. ఏదైనా కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఎలాంటి పనైనా ఇది నాకు సాధ్యం కాదు అన్నటువంటి ప్రశ్న లేదు. మరి కఠోరంగా కోటి జన్మలుగా ఎంతో విశృంఖలంగా ఉన్నటువంటి మనస్సును అణిచివేసేందుకు దృఢమైనటువంటి ఒక వజ్రాయుధం కావాలి. అందులో ఎదురుగా ఉన్నటువంటి రాక్షసుడు ప్రథమ జాతుడైనటువంటి వృత్రాసురుడు. అలాంటి రాక్షసుడు సంహారం చేయాలంటే వజ్రాయుధం కావాలి. అందుకు ఆ వజ్రాయుధమే దృఢమైనటువంటి దీక్ష. వేకుజామున 3 గంటలకు నిద్ర లేవాలి అంటే మనస్సు, శరీరము అందుకు వెంటనే అంగీకరించదు. చాలా కష్టం, అంత వేకుజామున లేయడం చాలా కష్టం అంటూ అంగీకరించదు. అందులో స్నానం చేయాలంటే అసలు అంగీకరించదు. ఇలాగా మనస్సు, శరీరం మన అదుపు దాటి తన మాటను మనం వింటూ ఉన్నాం. అందువల్ల ఇక్కడ ఇంద్రుడు మనం సమర్పించినటువంటి సోమరసాన్ని స్వీకరించడం అంటే మనలో ఉన్నటువంటి అమృత తుల్యమైనటువంటి భక్తిని స్వీకరించి శక్తివంతుడవై మాకు దృఢ దీక్షను ప్రసాదించి అలాంటి వజ్రాయుధంతో మా అంతరంగంలో ఉన్నటువంటి ప్రప్రథమ శత్రువైనటువంటి వృత్రాసురుని సంహారం చెయ్యాలి. అప్పుడు చేస్తే ఏమవుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం, గోమాతలందరూ కూడా కొండల మీద నుంచి అతి వేగంగా క్రిందకి దిగుతూ వస్తూ ఉంటారు. పెనుసుల క్షేత్రంలో కొన్ని సందర్భాల్లో ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్న గోమాతలన్నీ కొండ మీదకు తోలుతూ ఉంటారు. కొండ మీద నుంచి ఆ గోమాతలు అంబారావాలు చేస్తూ క్రిందకు దిగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవంతా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి రాళ్లల్లో ఆ శిశువు కోసం ఆ తల్లి పడేటువంటి ఆ వేదన అది చూడాల్సిందే, కానీ ఇలాంటిదని మాటలతో చెప్పలేం. అంత వేగంగా వేలాది గోమాతలు అలాగ దిగుతూ వస్తూ ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అద్భుతమైనటువంటి తెల్లని జలపాతం క్రిందకు ప్రవహిస్తున్నట్లు వస్తుంటుంది. గోమాతలు క్రిందకి నదీ రూపంగా ప్రవహిస్తున్నట్లుగా కొండల్ని దిగుతూ ఉంటారు. కొన్ని వందల గోమాతలు అలాగ దిగుతూ ఉన్నటువంటి దృశ్యం కమనీయంగా ఒక జలపాతం వలె గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాగా చెప్తున్నారు, గోమాత ఏ విధంగా తన శిశువు వద్దకు వెళ్తూ ఉంటుందో, ఏ విధంగా ఒక జలపాతం ఉద్ధృతమైనటువంటి తన యొక్క దివ్య శబ్దంతో ఆ జలపాతాలు పడేటప్పుడు శబ్దం ఎలా ఉంటుంది? అంబారావం చేస్తున్నటువంటి గోమాత వలె ఉన్నది. గోమాత ఎలాగ అంబారావం చేస్తూ తన శిశువు దగ్గరకు వెళ్ళాలంటూ తహతహ చెందుతూ ఉందో అదేవిధంగా ఆ జలపాతం వేగంగా ప్రవహిస్తూ భూమి మీదకు పడుతూ ఉంది. అక్కడ నుంచి ఒక నదీ ప్రవాహంగా మారినటువంటి జలపాతం మిక్కిలి వేగంగా ప్రవహిస్తూ భూమి మీద ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నది. ఎక్కడికి వెళుతూ ఉన్నది? సాగరానికి వెళ్ళి సాగరంలో సంగమిస్తూ ఉన్నది. పూర్తిగా సాగరంలో లీనమైపోతూ ఉన్నది.
చాలా అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. ఎప్పుడైతే మన హృదయంలో దృఢమైనటువంటి దీక్షను మనం కలిగి ఉంటామో, ఆ దీక్షతో మనలో ఉన్నటువంటి వృత్రాసురుడు అన్నటువంటి రాక్షసుని మన యొక్క కఠోరమైనటువంటి దీక్షతో, పట్టుదలతో, నిశ్చయమైనటువంటి బుద్ధితో, నిశ్చల హృదయంతో, నిర్మల భక్తితో ఈ అసురుని మనం తొలగించుకోగలం. ఎప్పుడు ఆ అసురుడు మన హృదయంలో తొలగిపోతాడో మన దృఢ దీక్షయే వజ్రాయుధం. ఈ అసురుడు మన శరీరంలో నుంచి తొలగిపోగానే నిశ్చలము, నిర్మలము, ఏకాగ్రము, పవిత్రము, స్వచ్ఛమైనటువంటి అంతరంగం, హృదయాకాశం చాలా స్వచ్ఛంగా విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి హృదయం, అలాంటి స్వచ్ఛమైనటువంటి అంతరంగంలో భక్తి మాధుర్యం ఎలా ఉంటుందంటే, కొండల మీద నుంచి జలజల పారేటువంటి జలపాతం అంబారావాలు చేస్తూ కొండలు దిగుతున్నటువంటి గోమాతల యొక్క ప్రవాహంలాగా ఉన్నది. అలాగా ప్రవహిస్తున్నటువంటి ఆ జలపాతాలన్నీ నదిగా మారి వేగంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ మార్గం అంతా మృదువుగా లేదు. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద చట్టుబండలు, పెద్ద రాళ్ళు, ఎత్తైనటువంటి కొండలు, బండలు చాలా అడ్డంగా ఉన్నాయి. ఎన్నో తుప్పలు, పొదలు వీటన్నిటినీ చాలా వేగంగా నెట్టివేస్తూ తన ప్రవాహపు వేగంతో వేగంగా ముందుకు సాగి తన గమ్యాన్ని చేరుకుంటూ ఉన్నది. తన గమ్యం సముద్రం. తన గమ్యానికి చేరుకొని విశ్రాంతిని పొందుతూ ఉన్నది. ఈ శ్లోకం వెనక అలాంటి అద్భుతమైనటువంటి రహస్యార్థాన్ని ఉంచి, ఓ దేవా, నీవు రావాలి, మేము సమర్పించేటువంటి ఈ సోమరసాన్ని స్వీకరించాలి, నీవు శక్తివంతుడవు కావాలి, మమ్ములను అనుగ్రహించాలి, ధేనువులాగా నీవు అంబారావాలు చేస్తూ వృత్తాసురుని సంహారం చేయాలి, సముద్రాభిముఖంగా సాగిపోవాలి అంటూ కమనీయమైనటువంటి కావ్యాలంకార ధోరణిలో ఉన్నటువంటి శ్లోకంలో అత్యద్భుతమైనటువంటి మానవ జీవిత లక్ష్యాన్ని గురించి ఇక్కడ సూచించబడింది. మనిషి లక్ష్యాన్ని గురించి ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే కూడా చాలు, మనకు అన్నీ చదవాల్సిన అవసరమే లేదు. శివ అంటేనే చాలు, మంగళకరమైనటువంటి ఆ వెలుగును నేను పొందాలి అన్నటువంటి దాన్ని సూచించేది మంగళకరమైనటువంటి ఆ శబ్దం. అమంగళాలు మనకు కావాలన్నప్పుడు శివ శబ్దం మనకు వద్దు. మంగళం మనకు కావాలన్నప్పుడు మంగళాలకే మంగళాన్ని ప్రసాదించేటువంటి ఆ శివాయై నమః, శివ శక్తి ఐక్యస్వరూపిణ్యై నమః, సమస్తాన్ని తనలో ఐక్యం చేసుకున్నటువంటిది కదా ఆ పరా చైతన్యం, నామరూపాలకు అతీతమైనటువంటిది కదా పరబ్రహ్మమయి. అందుకే అవినాశి, అఖండ స్వరూపమైనటువంటిది, ఖండఖండములు కానటువంటిది. ఈ సముద్రంలో వెళ్ళి నది లీనమవుతూ ఉంది. లీనమైన తర్వాత ఏమవుతుంది? నది సముద్రంగా అవుతూ ఉంది. సముద్రం సత్యం, నది తాత్కాలికంగా కొంత దూరం ప్రయాణం చేసి వచ్చి సముద్రంలో లీనమైన తర్వాత తన నామరూపాలను నది కోల్పోయింది. అదేవిధంగా వ్యక్తి బహుకోట్ల జన్మలను సాగించి ఎక్కడో పుట్టి ఎక్కడో మరణించి మరలా ఎక్కడో జన్మించి ఇలాగ అనేకసార్లు రాకపోకలు సాగించి ఈ యొక్క చివరి జన్మలో దైవాన్ని గుర్తించి పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగంతో దైవాన్ని ధ్యానించి అనన్యమైనటువంటి శరణాగతి భక్తి భావనతో ఆ దైవంలో లీనమై దైవ సాక్షాత్కారాన్ని పొంది పరిపూర్ణ జన్మను సాధించుకొని ఆ జన్మ సార్థక్యాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి సార్థక్యాన్ని పొందేందుకు ఈ మట్టి, ఈ నేల, ఈ భూమి, ఈ గాలి యుగ యుగాలుగా వేద ఋషుల యొక్క పవిత్రమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, వారి పావనమైనటువంటి పాదాల ధూళితో, వారు స్నానమాచరించినటువంటి పవిత్ర నదులలో, వారు నివసించినటువంటి పవిత్ర అరణ్యాలలో, ఈ భూమి మీద, ఈ మట్టి మీద, ఈ పవిత్రాతి పవిత్రమైనటువంటి ఇలాంటి దేశంలో మనకు జన్మ లభించింది. మనందరం చాలా అదృష్టవంతులం. మనకింతకంటే ఇంకా ఏ అదృష్టం అవసరం లేదు. ఏ అదృష్టాన్ని, ఏ కోరికను కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఇంద్రియాలు అంటే, ఇంద్రుడు అంటే ఇంద్రియాలను ఆడించేటువంటి వాడు, ఇంద్రియాతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు.
ఆ పరమేశ్వరుడే సముద్ర రూపంగా ఉన్నప్పుడు నదిగా భక్తుడు వెళ్ళి ఆ సముద్రంలో లీనమవుతూ ఉన్నాడు. అవినాశి అయినటువంటిది దైవికమైన శక్తి. దైవాన్ని ధ్యానించినటువంటి వాడు అవినాశి అయినటువంటి పరబ్రహ్మాన్ని ప్రాప్తిస్తూ ఉన్నాడు. తాను పరబ్రహ్మ స్వరూపుడు అన్నటువంటి పరిపూర్ణ జ్ఞానంతో నిరంతరం ఆత్మానందాన్ని అనుభవిస్తూ పరిపూర్ణుడవుతూ ఉన్నాడు. అది మానవ జీవిత లక్ష్యం. భారతదేశంలో భారతదేశపు లక్ష్యము భౌతికవాదం కాదు, ఆధ్యాత్మికవాదం. ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖాల వెంట పరిగెత్తడం భారతీయ జీవన లక్ష్యానికి ప్రధానమైనటువంటి అంశం కాదు. భారతీయ జీవిత లక్ష్యం ఆధ్యాత్మిక చింతన. అందుకే సుఖాల మీద మన జీవితంలో ప్రాధాన్యత లేదు. అన్ని సుఖాలు ఉన్నప్పటికీ మానవులు చాలా కష్టపడి ఉపవాసాలు ఉంటూ దైవధ్యానం చేసుకుంటూ ఎంత కోటీశ్వరులైనా, ఎంత చక్రవర్తులైనా, ఎంతమంది మహారాణులు కూడా మన భారతదేశంలో ఋష్యాశ్రమాలకు వచ్చి ఆ ఋష్యాశ్రమాలను పరిశుభ్రం చేసి ఆ ఋషీశ్వరుల పత్నులకు సేవలు చేసి వారి దగ్గర ఉండి వారు భుజించిన తర్వాత తాము భుజిస్తూ వారి పాదసేవలు చేసి ఆ గురు సేవ వల్ల నిర్వాణ స్థితిని పొందగలిగారు. మహారాజులు మహారాణులు భారతదేశపు ఋషుల దగ్గరకు వచ్చి సేవలు చేసేటువంటి విషయం మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ ఆధ్యాత్మిక ధర్మ చింతనలో ఉన్నటువంటి వారందరికీ ఇది చాలా స్పష్టంగా తెలిసినటువంటిది. ప్రతి చక్రవర్తి ఋషిని ఆశ్రయించి ధర్మచింతన కోసం వారి పాదాలను సేవించేవారు. అక్కడ ఉన్నదేమిటి, ఇక్కడ రాజుకు లేనిదేమిటి అన్నప్పుడు రాజుకు అన్ని విధాల భౌతిక జీవితం బాగా ఉన్నది. ధర్మ జీవనం కావాలి అంటే ధర్మ సంపన్నత కలిగినటువంటి ఋషి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఋషికి ధర్మ సంపన్నత ఉన్నది. ఆ సంపన్నత ముందర ఈ రాజ్య సంపదలు, ఈ భోగభాగ్యాలు ఇవన్నీ కేవలం తృణప్రాయమైనటువంటివి. అంటే ఒక గడ్డిపోచతో సమానమైనటువంటిది. ఆ ఋషీశ్వరులు ఆ సంపదలను, భోగభాగ్యాలను, రాజుల యొక్క కీర్తి ప్రతిష్టలను వారి హృదయం వాంఛించదు. వారి హృదయం నిరంతరం భగవంతుని మీదనే లగ్నమై ఉంటుంది. నిరంతర వారి అంతరంగం ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంతో దైవాన్ని ధ్యానిస్తూ సోహం అంటూ ఉంటుంది. వారికి ఈ ప్రపంచంలో ఏది అక్కర్లేదు. అయినప్పటికీ వాళ్ళు దయాస్వరూపులు కాబట్టి లోక కళ్యాణం కోసం వారు ఎన్నో రకాలైనటువంటి అనుగ్రహాలను మానవ జాతికి అనుగ్రహించి ఉన్నారు. వారి దయ అదంతా. దయ, అనుగ్రహం ఈ రెండు పదాలే మనం చెప్పుకోవచ్చు. అందుకనే మహర్షులు ఎన్నో గ్రంథాలు ఇచ్చారు, ఎన్నో దగ్గర ఋషి ప్రతిష్టలు చేసి ఉన్నారు. వారు స్పర్శించి ప్రతిష్ట చేసినటువంటి ఆలయాలలో ఎప్పుడైనా మీరు వెళ్ళి పూజలు చేసి అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ఆ ఋషి యొక్క తేజస్సు మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఋషి తేజస్సు అక్కడ నిక్షిప్తమై ఉంది. వారి స్పర్శలో అక్కడ నిక్షిప్తమై ఉన్నది. అంతటి పవిత్రులు ఋషీశ్వరులు. అయితే మాకు కోరికలే ఉండకూడదా, ఏ కోరికలు కోరుకోకూడదానని అలాగ భావించకండి. మానవుడు ధర్మ జీవితాన్ని గడిపేందుకు ఒక పరిధిలో కొన్ని కోరికలను, ధర్మయుక్తమైనటువంటి కోరికలను కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి కోరికలను నియంత్రించడం కోసం మానవుడు ఏర్పరచుకున్నటువంటి పరిధినే ధర్మము అంటారు. వికృతమైన, వికారమైన, అసభ్యమైన ఇలాంటి కోరికలన్నిటినీ నియంత్రించేదే ధర్మం. ధర్మం పరిధిలో ఉన్నటువంటి కోరికలను మానవుడు తీర్చుకోవచ్చు. ధర్మం పరిధిలో లేనటువంటి కోరికలను రహస్యంగా తీర్చుకోవడం తప్పు అంటుంది మన భారతీయ దివ్య సంస్కృతి. అమృతాత్మ స్వరూపులారా, శాంతి, ఆనందం సముద్రాల వలె మనలో ఉప్పొంగుతూ ఉన్నాయి. సముద్రాలంతటి కంటే మించినటువంటి ఆనందం మన లోపల నిరంతరం ఉన్నది. ఆ ఆనందాన్ని స్పర్శించాలంటే మనకు దైవ ధ్యానం చాలా అవసరమై ఉన్నది. ప్రతినిత్యం ఎవరైతే దైవ ధ్యానం చేస్తూ ఉంటారో వారి అంతరంగం శాంతి పొందుతుంది. అలాంటి శాంతిపూర్ణుల వలన మానవ సమాజానికి చాలా మేలు కలుగుతుంది. మనందరం అలాంటి శాంతిని సంపాదించాలని జగదంబ అయినటువంటి గాయత్రి మాత పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.